వెళ్ళినప్పుడు చాలా నరకం చూశాను. అయితే సెకండ్ ఏసీలో క్రెడిట్ కార్డ్ ఉందని ఒక 4, 5 సార్లు బుకింగ్ చేశాను గురుగారు. తర్వాత అది అయిద్దో కాదని డౌట్ వచ్చింది. తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి కూడా ప్రయత్నం చేశాను గురుగారు. రైల్వే కానీ స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి 2, 3 చేత ప్రయత్నం చేశాను గురుగారు. ఆయన కాలేదు. లాస్ట్ ఛాన్స్ బుక్ చేసింది ఉంది కదా, ఇంకా అదైతే వెళ్దాం, లేకపోతే గురుగారు దయ అని డిసైడ్ అయ్యాము. అప్పుడు బయలుదేరే ముందు 2 PM టికెట్ కన్ఫర్మేషన్ అని మెసేజ్ వచ్చింది. అప్పుడు రంగనాథ్ గారికి ఫోన్ చేసి టికెట్ కన్ఫర్మ్ అయినాయి, 5 గంటల వరకు తొందరగా బయలుదేరండి, మళ్ళీ ఆలస్యం చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. అతనేమో 7 గంటలకు బయలుదేరాడు. ఇంటి నుండి ఉప్పల్కి అక్కడికి వచ్చేవరకు 8 అవుతుంది. నాకేమో ట్రైన్ మిస్ అవుతుందని చాలా టెన్షన్ పడ్డాను. అతను ఉప్పల్ క్రాస్ చేసి కారులో వరంగల్ బయలుదేరాడు. దారిలో కారు అతన్ని పోలీసులు పట్టుకున్నారు. నాకు ఇంకా టెన్షన్, వస్తాడో రావడానికి. తర్వాత వేరే కార్లో రమ్మని చెప్పాను. తను వేరే కార్లో 11 గంటల వరకు కాజీపేట దించాడు. అందులో చాలా టెన్షన్ పడ్డాడు. ఇంకా అదృష్టం ఏంటంటే ఆ రోజు 1 గంట ట్రైన్ నడుస్తుంది గారు. అతను బయలుదేరిన సమయం చూస్తే అందడు, కానీ ట్రైన్ లేట్ అయ్యి అమ్మవారి దయ వల్ల అందాడు. తర్వాత ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాం. రాత్రి పడుకున్న ప్లేస్లో ఏసీ ఎక్కువైంది. కిందికి దిగామంటే అతను పడుకున్నాడు. ఎట్ట కొట్ట చేసి నేను పడుకున్నాను గురుగారు. తర్వాత టిఫిన్ తిన్నాను గురుగారు. అర్ధరాత్రి 7 గంటలకి కిషోర్ కుమార్ గారు ఫోన్ చేశాను. పీఠాన్ సభ్యుల ఫోన్ నెంబర్ ఇచ్చారు గురుగారు. అప్పుడు వెంకటేశ్వర్ ఫోన్ చేస్తే లొకేషన్ పెట్టాడు. తర్వాత 1 గంటకు వారణాసిలో దిగాము. వెంకటేష్ గారికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, పడుకున్నాడు. మళ్ళీ 4, 5 సార్లు అయ్యేసరికి ఇంకో వెంకటేశ్వరరావుకి కాల్ చేశాను గురుగారు. 4వ సారి లిఫ్ట్ చేశాడు. అప్పుడు మేము రూమ్లోకి వెళ్ళాము. రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్కి ఇప్పించడం జరిగింది. ఈ నెంబర్ గల రూమ్లో ఉండండి, ఉదయం మన పీఠం సభ్యులకి ఇందులో జాయిన్ అవుతారని చెప్పడం జరిగింది. నైట్ పడుకొని ఉదయం లేచి స్నానం చేసి ఆటోలో చిన్న టెంపుల్ తిరిగి వచ్చాను గురుగారు. ఉదయం 11 గంటలకు రూమ్కి వచ్చి కాసేపు జపం చేసుకున్నాను. తర్వాత వెంకటేష్కి ఏమైనా పని ఉందా అని అడిగితే ఏమీ లేదు, నేను కూరగాయలు బియ్యం అన్నీ తెచ్చి పెట్టానని చెప్పాడు. బ్రహ్మపుత్రంలో భోజనానికి వెళ్తున్నాను, వస్తావా అని అడిగారు. వస్తానని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళి తింటున్నాము. తిన్నాక తిరిగి వచ్చేవారికి మన పీఠం సభ్యులు వచ్చారు. మేము తిన్న తర్వాత రూమ్కి వెళ్ళాము. తర్వాత పీఠం సభ్యులు ఛార్జీకి ఎంటర్ అయ్యారు. కానీ మేమున్న రూమ్లోకి ఎవరు రావడం లేదు. కిషోర్ గారికి ఫోన్ చేశాను, స్వామి ఏమైంది, సభ్యులు ఎవరు రూమ్లోకి రావడం లేదు అని చెప్పాను. నేను కనుక్కుంటానన్నాడు. తర్వాత కొంతమందిని పరిచయం చేస్తున్నాను. శంకర్ గారి దగ్గరకు వచ్చి 20 నిమిషాలు మాట్లాడడం జరిగింది. శంకర్ గారు, మీరు మన సంతర్పణ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు చెప్పండి, నేను కూడా వస్తామని చెప్పాను. మేము 4 గంటలకు వెళ్తామండి, కొత్త రెస్ట్ తీసుకుని ఇప్పుడే వచ్చాను కదా, 4 గంటలకు వెళ్తామని చెప్పారు. 4 గంటలకు మళ్ళీ మేము వెళ్తున్నాం, వస్తారా అని అడగడం జరిగింది. సరే అని బ్రహ్మసూత్రంకి వెళ్ళి సామాన్ లిస్టు అన్ని రాసుకుంటున్నారు. అన్న సంతర్పణ లిస్టు గవర్నమెంట్ రాసుకుంటున్నారు. నేను కొంతమందిని పరిచయం చేస్తున్నాను. గిన్నెలన్నీ కడిగి క్లీన్ చేసి ఆటోలో అన్న సంతర్పణ తీసుకొచ్చాము. యాక్చువల్గా ఏంటంటే నేను కేజీ కంటే బరువులు ఎక్కువ పట్టకూడదు గురుగారు, కానీ ఎందుకో ఆ రోజు పట్టాను. అమ్మవారి దయ, గురుగారి దయ ఉంటుంది, మాకేం ఇబ్బంది ఉండదు కానీ వాళ్ళని గుర్తు చేసుకొని పట్టాను గురుగారు. కొంచెం పెయిన్ వచ్చింది. తర్వాత అక్కడికి వెళ్ళినాక 2 బ్యానర్లు కట్టాము. ఒకటి తడకలకి, ఇంకొకటి ఎదురుగా ఉన్న స్తంభాలకు కట్టాము గురుగారు, గిన్నెలు వేసుకొని. తర్వాత గోవర్ధన్ గారు డమ్ము గురించి డిస్కషన్ చేస్తుంటే నేను వెళ్ళి అడిగాను, అన్నగారు నేను డమ్ కోసం ట్రై చేయాలా, తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను. ట్రై చేశాను, వాళ్ళు ఇస్తా అన్నారు. గోవర్ధన్ ఫోన్ చేస్తే అవసరం లేదు రండి అన్నారు. ఈలోపు కొంతమంది వాటరు మెట్ట నుండి మోసారు. మేము వచ్చేసరికి తర్వాత అన్నీ సెట్ చేసి వెళ్ళాము. గోవర్ధన్ వెళ్ళవచ్చా అని అడిగాము.
పొద్దున్నే రండి అన్నారు. బ్రహ్మసూత్రంలో భోజనం చేయండి అన్నారు. నేను మొబైల్ ఛార్జ్ పెట్టి భోజనానికి వెళ్ళడం జరిగింది. ఇక గురుగారు 3 సార్లు ఫోన్ చేశారు. తర్వాత గురుగారికి ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత మనం పీఠం సభ్యులు బియ్యం బస్తాలు షెడ్డు దగ్గర వేయమంటే తీసుకొని వెళ్తున్నాం. అప్పుడు గురుగారు ఫోన్ చేసి ఏమి పని చేయలే ఏం పని చేయలేదని అడిగారు. నేను చేశానని చెప్పాను గురుగారికి. చేసింది చెప్పు అంటున్నా అని గురుగారు అన్నారు. కానీ ఎందుకో గురుగారు ఏదైనా పరీక్షకు వస్తారా అని ఆలోచించాను. తర్వాత అంతా గురువు దయ అనుకున్నాను. ఆ రోజు అలా జరిగింది గురుగారు. కొంచెం సేపు ఆలోచించి వదిలేసాను. వాళ్ళు మామూలుగా అయిన తర్వాత మేము అందరం రూమ్‌కెళ్ళాము. రూమ్‌కెళ్ళిన తర్వాత మేము రూమ్ ఖాళీ చేసి పీఠం సభ్యుల రూమ్‌కి షిఫ్ట్ అయ్యాము. గోవర్ధన్ గారు రెంట్ అన్నారు. సరే అండి అని అన్నాను నేను. 2 రోజులు రెంట్ అన్నారు. అన్న మేము మార్నింగ్ వచ్చాం కదా! మార్నింగ్ బుక్ చేశారు కదా! నైటు మేమొచ్చింది నైట్ కాబట్టి సరే ఒక రోజు పే అన్నట్టు చేశాము. ప్రొద్దున్నే మీరు అన్న సందర్భంలోకి రండి అని చెప్పారు. కొంతమంది సభ్యులకు ఆ రోజు గురువుగారు సాధనిచ్చారు. నేను కూడా గ్రూప్‌లో సడెన్‌గా చూసి బయలుదేరామంటే రూమ్‌కి లాకేశారు. ఎవరు ఎంత డోర్ కొట్టినా ఎవరు తీయట్లేదు. లాస్ట్‌కి గురువుగారు నాకు ఎట్లైనా ఛాన్స్ ఇయ్యండి అని మనసులో అనుకోని అప్పుడు డోర్ కొడితే అతను తీశాడు. తీసి అసలు షార్ట్‌కట్‌లో ఎళ్ళాను నేను హరిశ్చంద్ర ఘాట్‌కి. ఎళ్లి నేను డైరెక్ట్ ఆల్రెడీ గోవర్ధన్ ఫోన్ చేసి నేను వస్తున్నా ఉండని చెప్పాను. వాళ్ళు ఈలోపు ఎళ్ళేవరకి స్టార్ట్ చేశారు. నేను ఎళ్ళేవరకి సాధనలో కూర్చున్నా. పీఠాన్ని అమ్మవారిని తలుచుకున్నా. కొంచెం నా దగ్గర నిమ్మకాయ ప్రొడక్షన్ లేదు గురుగారు. అప్పుడు కొంచెం భయమేసింది. తర్వాత ఎనకాల అమ్మవారు, గురువుగారు ఉన్నారు గానీ మనసులో అనుకోని చేశాను గురుగారు. కాకపోతే నాకు అనుభవాలు ఏం రాలేదు గురుగారు. నేను ఒక అర్ధగంట చేశాను. అప్పటికే కొంచెం భయంగా ఉంది. మరి గురువుగారు అప్పుడు కూడా నిద్రపోకుండా మాకు ఆ టైంకి అన్న సందర్భం గురించి, మేము సాధన గురించి, అన్నిటి గురించి నిద్రపోకుండా మాకు సమాధానాలు చెప్పడం జరిగింది గురుగారు. తర్వాత 3 గంటల గురించెళ్ళి స్నానం చేశాను. స్నానం చేసి అన్న సంతర్పణకి వెళ్ళాను. అందరూ అన్నీ రెడీ చేస్తున్నారు. నేను, వెంకటేష్, చింతామణి గణపతి దగ్గర వెళ్ళాము డంబు కోసం. అక్కడికెళ్తే అక్కడ డంబు లేదన్నారు. మళ్ళీ చూడండంటే పైన ఒక డమ్ముంది. పైనకొస్తే తీసుకెళ్ళండన్నాడు. 5 నిమిషాలు మాట్లాడి పైన డంబు తీసుకొని మొత్తం క్లీన్ చేసి దాన్ని అన్న సంతర్పణ దగ్గర తీసుకొచ్చాము. అయితే పెరుగు కోసం, పాల కోసం కూడా వెళ్ళమన్నారు. మేము వెళ్తా అంటే మళ్ళీ ఎందుకులేండి మీరుండండి వేరేళ్ళని పంపిస్తాంలే అన్నారు. తర్వాత గురువుగారు షర్ట్ ఏసుకోమన్నారు. ఎందుకో భయపడ్డాను. ఎందుకంటే ఇంట్లో ఈ పూజలు చేస్తేనే చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ యూట్యూబ్‌లో పెట్టాడు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అయితదంటే, సరే ఏదైతది గానీ మనకి అమ్మవారు, గురువుగారు ఉన్నారు కదా! ఇంకా వాళ్ళే చూసుకుంటారు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని ఏసుకున్నాను. ఏసుకొని అప్పటికి కొన్ని గంటలు ఏసుకొని అక్కడ ఉన్నాం గురువుగారు. ఇగ అక్కడుండి పొద్దున 7 గంటల నుండి ఇగ మీరు మాకు ఆహ్వానం ఇచ్చారు కదా! గురువు అందరికి ఆహ్వానం ఇచ్చి అందరికీ క్యాలెండర్‌లు పంచుకుంటా చెప్తున్నాం గురువుగారు. కాపోతే అందులో 70% నార్త్ వాళ్ళున్నారు. ఒక 20% తమిళ్ వాళ్ళున్నారు గురువుగారు. ఒక 10% తెలుగు వాళ్ళున్నారు. అందరికీ వివరంగా చెప్తున్నాను. ఇది కాళీపీఠము ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటది. ఈ గురువుగారు ఆంగ్లంలో ఉంటది. కొన్ని మంత్ర దీక్షలు కావాలంటే ఇస్తారని ఇలా చెప్పాను గురువుగారు. ఇంగ ఆ రోజు అప్పుడు పీఠం సభ్యులు అన్ని వంటలు రెడీ చేస్తున్నారు. టమాటా రైసు అన్నీ చేస్తున్నారు. ఈ సామాన్లు సరిపోతాయా అని డౌట్ వచ్చింది గురుగారు నాకు. సామాన్లు కొద్దిగానే ఉన్నాయి. మరి చూస్తేనేమో 1000 మంది, 800 మందికి అన్నారు. ఏందని కొంచెం ఆలోచించాను. తర్వాత అర్థమైంది గురుగారు. తర్వాత ఇంక మేము అక్కడే ఉన్నాం గురుగారు. ఇగ ఆ జనాలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ఆహ్వానం నుంచి అదే టైం సరిపోయింది గురుగారు. దాని తర్వాత ఈ అడ్రెస్ ఎక్కడ అని అడిగితే అందరికీ హైదరాబాద్ అని చెప్పాము కొంతమందికి. ఇంక మేము స్టార్ట్ చేసినాక ఉదయం పొద్దున్నే ఇద్దరు భైరవులకి చూసి వెళ్ళడం జరిగింది గురుగారు. దారిలో ఒక స్వామి వెళ్తూ నడుచుకుంటూ వెళ్తూ చూసి చూడనట్టు వెళ్తున్నాడు. ఆమె వెనకాల ఒక మాతాజీ కూడా వెళ్తుంది. తర్వాత అన్నీ రెడీ అయ్యాయి. చింతామణి గణపతి, గణపల సూర్యనారాయణ గారు తన పిల్లలతో మంత్రాలు చదివి అన్న సంతర్పణ ప్రారంభించారు గురుగారు. జనం ఎగబడుతున్నారు. జనాలను కంట్రోల్ చేయడం జరిగింది. కొంతమంది వృద్ధులకి నేను ఇస్తారాకులో అన్నం పెట్టిస్తా అంటే, మన వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగారు. లేదండి ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందుకే ఇస్తా అంటే, సర్లే అన్నారు.
ఆరోజెందుకో కిషోర్ కుమార్ గారు డల్‌గా ఉన్నారు. రూమ్ తీసుకోలేదని ఇబ్బందేమో తర్వాత మళ్ళీ ఆయనొచ్చేవరకి మేము బయటికెళ్ళొచ్చేవరకి అన్న సంతర్పణలో పాల్గొన్నాడు. చింతామణి గణపతి కేదార్ గట్టు అర్చకులు వడ్డించిన తర్వాత అందరూ కాసేపు వడ్డించారు. శ్రీమూర్తులు లోపల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత రద్దీ పెరిగింది. అన్న సంతర్పణ అన్న సంతర్పణ అందరం తలా కాసేపు వడ్డించాం. చాలా మంది సాధువులు వచ్చి కూర్చొని తింటున్నారు. అప్పటికి 10:30, 11 గంటలు అవుతుంది గురుగారు. కొంచెం జనం తగ్గారు. సాధువులు తిని కూర్చున్నారు. మన సభ్యులు అందరూ వాళ్ళలో ఆ వచ్చిన సాధువులతోటి ఏవేమో చెప్పించుకొని దక్షిణ ఇచ్చుకుంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నేను వెళ్దాం అనుకున్నా గానీ ఎందుకు నా వెనకాల అమ్మవారు, గురువుగారు ఉన్నారు కదా! నేను మళ్ళీ చెప్పించుకోవడం వెళ్ళాను. ఆపేసాను గురుగారు. ఈ సమయంలో కొంచెం మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటే ఇగ జనాలందరిని ఎళ్లి ఆహ్, శివయ్య ప్రసాదం, శివయ్య ప్రసాదం అని అందరి దగ్గరికెళ్ళి భోజనానికి పిలవడం జరిగింది గురుగారు. అందరిని వాళ్ళకి కొంచెం కొంచెం స్వీట్లు, కొంచెం కొంచెం అన్నం, కొంచెం రిక్వెస్ట్ చేసి తినమనడం జరిగింది గురుగారు. లాస్ట్ వరకు ఫుడ్ మొత్తం క్లియర్ అయిపోయింది గురుగారు. తర్వాత సామాన్లన్నీ ఆటోలో ఎక్కించి బ్రహ్మపుత్రం దగ్గర అప్పజెప్పడం జరిగింది గురుగారు. తర్వాత తెల్లారి రూమ్‌లో ప్లేస్ సరిపోవట్లేదని ఆ వేడికి తట్టుకోక రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్‌కెళ్ళాను గురుగారు. తర్వాత గోవర్ధన్ కలిసి ఈ మన బ్రహ్మసూత్రం వాళ్ళది అక్కడ అన్న సంతర్పణ ఉంది. మీరు నాకు సంబంధం లేకుండా ఉండాలి అని చెప్పారు. సరేనన్నాను. తర్వాత రూమ్ రెంట్ విషయాలు ఏమన్నా ఇబ్బందుంటే చెప్పండి గవర్నమెంట్ అంటే ఏం లేదు అది అన్నారు. తర్వాత అందరం కలిసి ఆటోలో కాలభైరవ స్వామి, దండపాణి, చింతామణి, దిన్నుమాల దర్శనం చేసుకొని ఆటోలో వెళ్ళాం గురుగారు. రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఒక గ్రూప్ తప్పిపోయింది గురుగారు. తర్వాత అందరూ కలిసి పుష్కరాల ముగింపు సందర్భంగా బ్రహ్మసూత్రంలో అన్నదానం చేసి గురువుగారు మాకేమేమి చేయాలో అన్నీ చెప్పారు. ఎవరికి వాళ్ళు ముందుగా వెళ్ళి అక్కడ రెడీ అయిన గురువుగారు. తర్వాత అక్షయ్ గారిని 3 గంటలకెళ్ళి కలిసాము. అతను ఇంటి వద్ద దగ్గర నుండి నాకు ప్రసాదం తీసుకొని రమ్మన్నాడు. అదొక కిలోమీటర్ ఉంది. అక్కడికెళ్ళి నెత్తి మీద పెట్టుకొని వస్తున్నాను. అప్పటికి మన పీఠం సభ్యులు బ్రహ్మసూత్రం నుండి ప్రసాదం తెచ్చి మెట్ట దగ్గర పెట్టారు. ఇంగ నాకు ఫోన్ చేస్తున్నారు. నేను ఫోన్ ఎత్తలేదు. ఎందుకంటే తలపైన ప్రసాదం ఉంది. ఫోనేమో జేబులో ఉంది. ఎక్కడం కుదరలేదు. తర్వాత దించి మళ్ళీ ఆ ప్రసాదాలు మోయాలంటే భయమైతుంది గురుగారు. ఎందుకంటే అప్పటికి అది ఇంతకుముందంటే ఖాళీ పాత్రలు. ఇది పోయినంత సాగుంది కదా! మళ్ళీ పెయిన్ వస్తదా ఏమో భయమేసింది. సరే ఏదైతే అది గానియండి అని చెప్పి గురువుగారిని తలుచుకొని మోసాను. అయన్నీ తీసుకొచ్చి కేదార్ గారిలో పెట్టాము. తర్వాత అన్నీ సెట్ చేసాము. అందరూ ఉపన్యాసాలు ప్రారంభించారు. అన్నప్రసాదం దించడం స్టార్ట్ చేశాము. తర్వాత అందరికీ రాత్రి 1 వరకు అందరికీ పంచాం గురుగారు. పంచిన తర్వాత గురుగారు చెప్పిన గంగా సాధన మేము ఆల్రెడీ మధ్యాహ్నం సామాన్లు తీసుకొని పక్కన పెట్టుకున్నాం గురుగారు. అయితే మన సభ్యులెవరో ఆ తిన్న ప్రసాదం చేయిలు దాని మీద కడిగారు. మళ్ళీ అది పక్కన పెట్టి మళ్ళీ మనోళ్ళు 11:30 ప్రాంతంలో సామాను తెచ్చుకోవడానికి వెళ్తాంటే మాకు కూడా తెమ్మని చెప్పాను. తర్వాత అందరూ మీరు చెప్పిన సాధనకు రెడీ అయ్యారు గురుగారు. అప్పుడు నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది గురుగారు. తర్వాత కొంతమంది చేశారు. తర్వాత నేను చేశాను. చేసిన తర్వాత నేను చేసేటప్పుడు కొంచెం సంకల్పం తేడా చెప్పాను. గురువుగారు అక్షంతలు వేస్తారు కావచ్చు అనుకున్నాను. గురువుగారు సరిగ్గా సాధన కరెక్ట్ చేయలేదు. మళ్ళీ పొద్దున్నే చేసుకో అని చెప్పారు. తర్వాత తెల్లారి విజయవంతంగా ఆ సాధనని గురువుగారి ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. అంతే గురుగారు.